హాయ్ రేవంత్ రెడ్డి. హాయ్ అక్క. హాయ్. నువ్వేం హాయ్. తినేసి వచ్చావు? బిర్యానీ తినేసి వచ్చా. అంతేనా? లేకపోతే ఏమైనా హనుమాన్ ఉన్నారా నీలో? మాక్సిమం ఉండొచ్చు. మాక్సిమం ఉండొచ్చా? ఏదో ఒకసారి ఇలా చూపించు బలం. ఓహ్. ఇది కొంచెం టచ్ ఇవ్వా. ఎస్. అంటే ఇప్పుడు నాకు కూడా మరి హనుమాన్ శక్తి రావాలి కదా. అక్కడేమో ఇలా చూస్తే శక్తి వస్తుంది హనుమాన్ కదా అవును, ఈవినింగ్ అయ్యే వరకు. సో మరి నువ్వు టచ్ చేస్తే నాకు రావాలి కదా. వస్తుంది, ఈవినింగ్ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మరి ఈవినింగ్ అయింది, వస్తుంది అంటావా? వస్తుంది. ఓ మై గాడ్, ఇప్పుడు నేను కూడా ఇలా 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 స్కైలోకి వెళ్తానా? స్కై వరకు స్కై ఏమో తెలియదు, కానీ అన్ని అయితే చూస్తాను. పెద్దదాన్ని అయిపోతానా మరి? అవుతాను. అవుతానా? ఇప్పుడు పెద్దదానిలాగే అన్నాగా. అంటే నువ్వు టచ్ చేసిన తర్వాత ఇంకా పెద్ద హనుమాన్ అవ్వాలి కదా. అవుతా. అంతేనా? సో ఈ పాటికి మన వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటది ఏమని హనుమాన్ లో చైల్డ్ హీరో లాగా చేసావని కదా. సూపర్. సో మరి రేవంత్ రెడ్డి, నీకు ఎలా ఆపర్చునిటీ వచ్చింది హనుమాన్ మూవీలో? చిన్నప్పుడు హనుమంతుడి కింద చేసావు అంటే అక్క, నేను డ్రామా జూనియర్స్ చేశాను అనమాట. డ్రామా జూనియర్స్ చేస్తున్నప్పుడు ఇంకా సెమీఫైనల్స్ SMS కాస్టింగ్ అని ఉంది. SMS సురేష్ అని వచ్చి కాంటాక్ట్ అయ్యాడు. SMS సురేష్ గారి కాస్టింగ్. ఓకే. అన్న రిక్వైర్మెంట్ చేశాడు కాబట్టి నాకు ఆఫర్ వచ్చింది. తర్వాత ప్రశాంత్ సార్ అంటే చూడడము, ఓకే చేయడము, తర్వాత షూట్. అంటే చిన్నప్పుడు హనుమాన్ క్యారెక్టర్ చేసావు కదా. సో నీకు అప్పుడు ఏమైనా ఆంజనేయ స్వామిని దండం పెట్టుకోవడం, తెలుసుకోవడం, నువ్వు స్టడీ చేయడం ఏమైనా చేసావా? అంటే నాకు హనుమాన్ ఆడిషన్ ఉందని, ఆడిషన్కి వెళ్ళిన రోజే నేను మొక్కున్నా హనుమంతుడు వాళ్ళకి. ఎలా సెలెక్ట్ అవుతే నేను గుడికి వస్తాను, ఊరికి వచ్చి అని చెప్పా. మరి ఖచ్చితంగా వచ్చేసింది. అసలు నాకు నమ్మకం లేదు వస్తుందని. ఒక 2-3 months తర్వాత వాళ్ళే ఫోన్ చేశారు, ఇలా షూట్ ఉంది, అరకు ఉంది, వెళ్ళాలి అని చెప్పి. నా ఫేవరెట్ హనుమంతులు వారు. మరి ఇది లాకెట్ వేసుకున్నావా? ఓ, హనుమంతుడు లాకెటే వేసుకున్నావా? ఓకే. సో అందుకని హనుమాన్ మూవీలోని చిన్నప్పుడు హనుమాన్ క్యారెక్టర్ చేసేసావు. మరి గుడికి వెళ్ళావా? వెళ్ళా. ఏమని దండం పెట్టుకున్నావు మళ్ళీ? నాకు ఇలాంటి మూవీస్ చాలా కావాలని కోరుకున్నా. హనుమంతుల వారి పేరుతో నాకు ఫస్ట్ మూవీ రావడం అది. ఆ మూవీ 2 years బ్యాక్ చేసిన తర్వాత వేరే మూవీస్ చేశాను. వేరే మూవీస్ చేసావు అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూనే ఉన్నావు. సో హనుమాన్ మూవీ తర్వాత ఏ మూవీ ఫిలిమ్స్ చేసావు? భీమా, ఆక్సిజన్ 2.0, స్టాండప్ రాహుల్, మళ్ళీ పెళ్లి నరేష్ గారిది, ఇంకా ఫ్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్మెంట్ కావలేదు, ఇంకా స్టార్ట్ అవుతాయి. మేము ఏం చేయట్లేదు, ఇక్కడే కూర్చుంటున్నాం. అన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నావు కదా అక్క. అన్ని ఇంటర్వ్యూస్ ఏం చేశాను? నేను చాలా కొంచెమే చేశాను. మీరు నాకే ఇష్టం, నేను వీడియోస్ ఓపెన్ చేసా చాలు యూట్యూబ్ లో. మీ వెస్టీ నిజంగా చెప్పరా? నిజంగా ఇష్టమా? నిజంగా అక్క. నిజంగా? ఎందుకని ఇష్టం? మీరు ఇంటర్వ్యూస్ బాగా చేస్తారు, స్వీట్ గా ఉంటారు. ఒక్కడైనా చెప్పాడ్రా? ఒక్కడు చూసి నేర్చుకోండి. అంతేనా? అంతే. ఇంట్లో మమ్మీ చెప్పారు కదా అక్కకి ఇలా చెప్పని? లేదు, నిజంగా మా మమ్మీ కూడా చూస్తుంది మీకు ఇంటర్వ్యూస్. ఓకే. సో మరి స్వీట్ గా అంటే ఎలా? అంటే చాలా స్వీట్ గా మాట్లాడతారు. మీ వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. ఏమంటే ప్రిపేర్ చేసి తీసుకో. షూరా? షూర్. నమ్మొచ్చు? 100% నమ్మొచ్చు. బా, ఒక్కళ్ళు కూడా నాకు ఈ కాంప్లిమెంట్ ఇవ్వలేదు రేవంత్. నేను ఇచ్చాను కదా. నువ్వు ఇచ్చింది ఇక్కడిగా ఇలా 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 దాచేసుకుంటాను. ఓకే. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరు యాంకర్ చేస్తున్నారని అడిగావా? లేదు, నేను ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీరని చెప్పారు. అరే అక్క వచ్చిందిలే అనుకున్నా. అరే అక్క వచ్చిందిలే అనుకున్నావా? సూపర్. సో మొత్తానికైతే ఫిలిం లైఫ్ అంటే ఫస్ట్ సినిమా హనుమంతు మూవీలో రావడం, నీ ఫేవరెట్ గాడ్ కూడా హనుమంతుడు ఆంజనేయ స్వామి అవ్వడం కదా. సినిమాల్లో చేసేటప్పుడు చిన్నప్పుడు ఆంజనేయ క్యారెక్టర్ చేయడం, ఈ ఫీలింగ్ అంతా ఎలా అనిపించింది రేవంత్? నువ్వు ఇంకా చిన్నోడివి కదా. చాలా చాలా అంటే చాలా బాగా నాకు నచ్చింది అక్క హనుమాన్ మూవీ. హనుమాన్ చేసేటప్పుడే చాలా నచ్చింది నాన్న. చేసేటప్పుడే నాకు తెలుసు ఇది హిట్ అవుతుంది అనుకున్నా. మరి హనుమంతుల వారు క్లైమాక్స్ లో ఉంటారని నాకు అసలు తెలియదు. ఓకే. చూడగానే షాక్ అంతే. నేను అది తెలియక హనుమాన్ మూవీలో ఉత్తన్న అంటే నాది లవ్ సీన్ మాత్రమే కదా, ఫ్లాష్ బ్యాక్ సాంగ్ తేజ అన్నతో చేయడం అదే కదా. నాకు గాడ్ ఉంటారని నాకు తెలియదు. కానీ చిన్నప్పుడే గర్ల్ ఫ్రెండ్ అదే లేదు. ఈ రియల్ లైఫ్ లో ఎవరైనా ఉన్నారా? లేదు లేదు. పర్లేదు చెప్పు, మమ్మీని బయటకు పంపించా. లేదు. పంపించానా? తర్వాత మాట్లాడు. పర్లేదు పర్లేదు వద్దు. పర్లేదా? ఫ్రెండ్స్ ఉన్నారా మరి అమ్మాయిలు? మరి చూపించావా ఫిలిం అందరికి? నీ ఫ్రెండ్స్ అందరికి నేను చెప్పకపోయినా వాళ్ళే చూస్తారు. నువ్వు అంటే ఎంత ఇష్టం కదా వాళ్ళకి. అంటే ఫాలో అవుతూ ఉంటారు డైలీ. నిన్న ఎందుకురా? నేను మళ్ళీ పెళ్లి మూవీలో ఉన్నానని కూడా చెప్పలేదు ఎవరికి, కానీ వాళ్ళే చూసారు టీవీలో.
వాళ్ళే చూసారు. ఓ మై గాడ్! నేను చాలా ఫాలో అవుతున్నారు అయితే అమ్మాయిలు. ఏదో మరి మీ అంత కాదు, అట్లీస్ట్ అబ్బాయిలు కూడా ఫాలో అవ్వట్లేదురా నన్ను. నేను అవుతున్నా కదా అక్క. సరే. సో నిన్నైతే ఆ రకంగా అమ్మాయిలు ఫాలో అవుతున్నారు అంటారు. ఏమైనా కాంప్లిమెంట్స్ ఇస్తారా నీకు? చాలా బాగా చేశారు హేమంత్. ఎందుకు సైలెంట్ గా అంటావు, మాట్లాడొచ్చు కదా అంటారు. నువ్వు ఇంత యాక్టివ్ గా మాట్లాడుతున్నావు కదా. మాట్లాడతాను. అంటే అక్కతో మాత్రమే మాట్లాడతావు, అమ్మాయిలతో మాట్లాడు. ఏంట్రా సిగ్గా? సిగ్గు లాంటిదే, కానీ సిగ్గు కాదు, సిగ్గు లాంటిదే. ఓకే. సో మరి నీ ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు మరి? నీకు బాగా ఇష్టమైన ఫ్రెండ్ ఎవరు? ఫేవరెట్ ఫ్రెండ్ నందివర్ధన్. నందివర్ధన్. అది స్కూల్లో చాలా ఫన్నీగా ఉంటాడు. క్లాస్ జరుగుతున్నా కూడా జోక్స్ చేస్తూనే ఉంటాడు, నవ్విస్తూనే ఉంటాడు. నాకు వచ్చే కొంచెం కొంచెం చదువు కూడా పోగొడదామని ట్రై చేస్తాడు, కానీ వస్తుంది. సో అమ్మాయిలు? అమ్మాయిలు ఎవరు లేరు. అమ్మాయిలు ఫ్రెండ్స్ ఉంటారు కదా. లేరు. ఉన్నారన్నా ఇందాక? ఉన్నారు కానీ మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ లేరు. ఓ బెస్ట్ ఫ్రెండ్స్ లేరా? ఓకే, మంచిదిలే. హ్యాపీగా చదువుకోవచ్చు, సినిమాలు ప్రశాంతంగా చేసుకో. మీరు బెస్ట్ ఫ్రెండ్ అయింటారు. నేనా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే? మన ఇద్దరం డన్. అయితే ఫోన్ నెంబర్ వెళ్ళేటప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుందాం. మరి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టాలి. మరి ఫ్రెండ్షిప్ బ్యాండ్ రేపు తీసుకొస్తా. రేపు తీసుకొస్తావు, రాఖీ నేను కడతాను వచ్చినప్పుడు. ఓకే సూపర్. అయితే మొత్తానికి ఫ్రెండ్స్ అయిపోయాం మనం. నెక్స్ట్ ఏ సినిమాలు ఉంటే సినిమా షూటింగ్ కి తీసుకెళ్ళాలి మరి నాన్న. ఓకేనా? మరి ఎంట్రీ నేనే చేయాలి కదా. ఓకే. సో ఇంకా మళ్ళీ పెళ్లి కూడా చాలా మంచి హిట్ అయింది కదా. సో నరేష్ గారితో ఆ ట్రావెలింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది అక్క. అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు, కేరింగ్ కూడా బాగానే తీసుకుంటారు. షార్ట్స్ లో కూడా మనల్ని నవ్విస్తుంటారు, ఏవైనా కావాలని అడుగుతారు, బాగుంటారు. చాలా సరదాగా బాగుంటుంది కదా. నీ షూటింగ్ ఎన్ని డేస్ అయింది హనుమాన్ మూవీకి? ఒక 15 days అయింటది. 15 days అంటే నువ్వు ఎలాగా అటు ఇటు మేనేజ్ చేయగలుగుతున్నావు? స్కూల్ ని, తర్వాత మరి ట్యూషన్, మళ్ళీ ఆ షూట్, ఆ ఫిలిం, ఇంకొక షూట్, ఇంకొక ఫిలిం, ఎలా డేట్స్ ఎలా వస్తున్నాయి? అంటే నేను పెండింగ్ వదిలేస్తాను. షూట్ అయిపోయిన తర్వాత టీచర్ దగ్గర కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట, ఇంటి బ్యాక్ సైడ్ వాళ్ళు, అక్కడికి వెళ్ళి తనకాడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అలా చేస్తా. సో ఏ ర్యాంక్ వస్తుంది నీకు స్కూల్లో? నాకు థర్డ్ ర్యాంక్. లాస్ట్ అంటే ఇంకా 4th కానీ 5th కానీ వస్తుంది. లాస్ట్ అంటే 4th or 5th. బాగా చదువుకుంటావు అయితే. ఏ క్లాస్ చదువుతున్నావు ఇప్పుడు? 9th. నేను 7th అనుకున్నాను రా నిన్ను. అందరూ అలానే అనుకుంటారు. అందరూ అలానే అనుకుంటారు, ఎందుకని? అంటే నేను ఇంతకు ముందు కొంచెం హైట్ తక్కువ ఉన్నా, ఇప్పుడు కొంచెమే హైట్ అయ్యా. 9th క్లాస్ చదువుతున్నాను అన్న బంగారం. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. నెక్స్ట్ ఇంకా ఫిలిం లోనే చేస్తావేమో. ఆల్రెడీ వచ్చింది కానీ జస్ట్ మిస్ లో మిస్ అయింది. జస్ట్ మిస్ లో అలా మిస్ అయిందా? ఎందుకని? హైట్ ప్రాబ్లం. అప్పుడు జూనియర్ ప్రభాస్ అడిగారా? కాదు, ప్రభాస్ గారి క్యారెక్టరే కానీ పృథ్వీరాజ్ గారిని అడిగారు. ఓకే ఓకే, అందుకని కొంచెం హైట్ తక్కువ అయింది మొన్న ఫిలిం లో. అదేనా? షిట్, నెక్స్ట్ టైం కొంచెం గట్టిగా చేద్దాం. ఏమంటావు? చాలా గట్టిగా ప్రయత్నిద్దాం. తొందరగా హైట్ అయిపో మరి. అయితే ఇంట్లో ఏవో ఉంటాయి కదా, పుల్అప్స్ చేస్తే హైట్ అవుతారంట చెప్పారు. కానీ నేను స్మాల్ ఏజ్ లోనే వెళ్ళిపోయా స్కూల్ కి. మమ్మీ వాళ్ళు జాయిన్ చేసేసారు, అందుకు హైట్ తక్కువ. చిన్నప్పుడు అల్లరి చేసావా నువ్వు ఎక్కువ? చేస్తా, అందుకే స్కూల్లో తొందరగా వేసేసారు నేను. ఇప్పుడు కూడా చేస్తున్నావా? ఇప్పుడు మరీ అంతగా చేయను. అంటే ఇప్పుడు వెనక్కి వేసేవాను. మళ్ళీ స్కూల్లో ఎగతాళి చేస్తారు కదా, మళ్ళీ చదవాలి. తమ్ముడు అంటారు మళ్ళీ మా ఫ్రెండ్సే. అది తీసుకోవడం కష్టమే అనుకో, కానీ నువ్వు చిన్న మహేష్ బాబులా కనబడుతున్నావురా. మహేష్ బాబు గారిలా ఆ హ్యాండ్సమ్, ఆ యంగ్ లుక్, ఆ స్మైల్. అబ్బా ఏ నవ్వుతున్నావు కదా. సూపర్. సో ప్రభాస్ గారు ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? మహేష్ అన్న. హీరో ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు. అమ్మ హీరోయిన్స్ లో ఎవరు? ఒక్క హీరోయిన్ నచ్చలేదా? ఒక్క అమ్మాయి నచ్చుతారు కానీ పూజా హెగ్డే. అందరు హీరోలకి క్రష్ అంట ఆవిడ. నీకు కూడా ఇష్టమేనా? సో షూటింగ్కి వెళ్ళేటప్పుడు నీ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎలా సర్దుతావు, ఎలా వెళ్తావు, ఆ టైం షెడ్యూల్ ఎలా ఉంటుంది? నేనేం ప్రిపేర్ అవ్వనక్క. అంటే వాళ్ళు షూట్ ఉందని చెప్తారు కదా, షూట్ ఉన్నప్పుడు వెళ్తా. మార్నింగ్ వెళ్ళి కాస్ట్యూమ్స్ ఇస్తే వేసుకుంటా, ఒకవేళ వేరే కాస్ట్యూమ్స్ అయితే నా దగ్గర అవైలబుల్గా ఉంటే తీసుకెళ్తా. కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటా, రెడీగా ఉంటా, మేకప్ వేసుకొని. సార్ వాళ్ళు పిలుస్తారు, షార్ట్ చేస్తా, వచ్చేస్తా.
మొత్తానికైతే ఇలా ప్లాన్ చేస్తావు షూట్ అంతా కూడా ప్రాపర్ గా. ఫుడ్ ఏమైనా డైట్స్ అలాంటివి ఉంటాయా? ఫుడ్ డైట్స్ ఏం లేదు, నేను తినడమే అంతే తింటా. తిన్నాం మనలాగే, ఎక్కడ తగ్గేదేలే, అంతే. వెరీ గుడ్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటున్నాయి రెడీగా బ్యాక్ టు బ్యాక్? భీమా ఉంది నెక్స్ట్ ఆక్సిజన్ 2.1 లావణ్య తిరుపతి గారిది వాళ్ళు ఉంది. సూపర్, అన్ని మంచి ఫిలిమ్స్ ఉన్నాయి, పెద్ద ఫిలిమ్స్ కదా. ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి పెద్ద మూవీస్, కానీ రిలీజ్ ఇంకా అప్పుడే అవ్వవు, అప్పుడే టైం పడుతుంది. సరే నేమ్స్ చెప్పొద్దు, ఏ హీరోస్ తో యాక్ట్ చేస్తున్నావు? గోపీచంద్ గారిది, ఇంకోటి నందు ఉన్నారు కదా, నందు గారు అగ్లీ స్టోరీ అది, ప్రభాస్ గారిది నెక్స్ట్ ఉంటే ఒకవేళ ఉండొచ్చు, ఇంకా షూట్ అయితే డేట్స్ అయితే ఇవ్వలేదు. రాజ్ తరుణ్ గారిది, అన్ని మంచి మంచి హీరోస్ తో, పెద్ద హీరోస్ తో. మర్చిపోయా, చిరంజీవి గారిది. చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేస్తున్నావా? ఆల్రెడీ చూసేసా చిరంజీవి సార్ని, అంటే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వచ్చారు కదా, చూసేసా, మాట్లాడేసా, కానీ పిక్ మాత్రం దిగల. ఇప్పుడు నెక్స్ట్ ఫిలిం లో చేస్తున్నావు కదా, అప్పుడు దిగొచ్చు కదా. సూపర్. సో యాక్టింగ్ ఎలా నేర్చుకున్నావు? యాక్టింగ్ అంటే నాకు నార్మల్ గా డాన్స్ అండ్ యాక్టింగ్ బాగా ఇష్టము. ఫస్ట్ యాక్టింగ్ ఏం చేస్తామని అనుకున్నాను, డాన్స్ అయితే నాకు చిన్నప్పటి నుండి అలవాటు. డాన్స్ చేద్దాం అనుకుని అటు తిరుపతి, మా కడప నాది, తిరుపతిలో ఆడిషన్ జరిగింది డ్రామా జూనియర్స్ ఒక ఫస్ట్ సీజన్ ట్రై చేసా, తర్వాత 5th సీజన్ కి సెలెక్ట్ అయ్యి అక్కడ మెంటర్స్ అంతా స్కిట్స్ చేసి అలవాటైపోయింది, ఇంకా అలా వచ్చింది యాక్టింగ్. డ్రామా జూనియర్స్ లో ఎప్పుడైతే రన్నర్ అప్ అయ్యానో అప్పటి నుండి బాగా వచ్చింది. అండ్ హనుమాన్ మూవీకి వస్తే నిన్ను ఎలా రెడీ చేసేవాళ్ళు, ఎలా టేకింగ్ ఉండేది, ఎలా నీకు బ్రీఫ్ చేసేవాళ్ళు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు? అంటే మనకు హెయిర్ స్టైల్ కర్లీ చేయాలి కదా, అప్పుడు నాకు బాగా సిల్క్ ఉండేది, హెయిర్ సిల్కీగా ఉండేదా, అంటే నీ హెయిర్ లాగా చేయాలనుకునే వాళ్ళు. కార్డ్స్ ఉంటాయి కదా, కార్డ్స్ రౌండ్ అప్ చేసి నా హెయిర్ కి చుట్టి ఏవేవో చేస్తారు, చాలా అంటే చాలా విసుకొచ్చేది. మరి ఏంటయ్యా ఇది అనుకున్నామని. మేకప్ పన్నులు కూడా స్మూత్ గా ట్రై చేస్తారు, కానీ కూడా అది హార్డ్ గా అయిపోద్ది, కొంచెం కష్టంగా అనిపించేది. హెయిర్ స్ప్రే అంతా కొట్టేస్తారు, అది కాసేపు ఆగానే షార్ట్ లోకి వెళ్ళి ఒకవేళ షార్ట్ గా నాట్ ఓకే అనుకుంటే మొత్తం స్పాయిల్ అయిపోద్ది, అది మళ్ళీ ప్యాక్ ముక్కలు అంతా చుట్టాలి, మొత్తం ట్రై చేయాలి. అసలు ఎంత కష్టం కదా. మళ్ళీ ఇవన్నీ చేసి మళ్ళీ గెటప్. కానీ ఎలా ఉండేది, బాగుందా నీకు హనుమాన్ మూవీ? చాలా బాగా అనిపించేది, కానీ నాకు ఆ హెయిర్ స్టైల్ బాగా నచ్చింది అక్క, చాలా బాగా రెడీ చేశారు నన్ను అయితే, చాలా క్యూట్ గా రెడీ చేశారు. నాకు తేజ అన్న కాస్ట్యూమ్ వేశారు కదా, నాకు ఇంకా బాగా నచ్చేసింది. సూపర్. జ్యువెలరీస్ కూడా అన్నకి ఏవేవి ఉంటాయి నాకు కూడా అవే వేశారు, సేమ్ అంతా కాపీ పేస్ట్. మరి అక్కడ జూనియర్, అక్కడ సీనియర్ హనుమాన్ కదా. సో పార్ట్ 2 లో ఉన్నావా మరి? పార్ట్ 2 లో సస్పెన్స్ చెప్పకూడదా? చెప్పొచ్చు కదా కొంచెం. చెప్పకూడదు అసలుకి హనుమాన్ మాటిస్తారు కదా, ఏం జరగబోతోంది ఏంటి నెక్స్ట్? అదంతా సస్పెన్స్. ఉన్నావా అయితే నువ్వైతే ఉన్నానో లేదో నాకు కూడా తెలియదు, యాక్టింగ్ అయితే చేస్తున్నావు. అర్థమైపోయింది అయితే ఇంకా నాకు. పార్ట్ 2 లో నువ్వు కూడా ఇప్పుడు చెప్పింది అబద్ధం అయిండొచ్చుగా, పర్వాలేదుగా, అయినా సరే నువ్వు ఉన్నావని తెలిసిపోయిందిగా. ఏమో అక్క, బయటికి వెళ్ళాక చాక్లెట్ తినాలి, ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకోవాలి. చాక్లెట్, ఫ్రెండ్షిప్ బ్యాండ్ అవన్నీ ఉన్నాయి అక్క నా దగ్గర. ఉన్నాయి కదా, మరి ఇప్పుడు మరి నిజం చెప్పాలి కదా. చెప్పాలంటే అది సస్పెన్స్. హనుమాన్ మూవీలో మరి తేజ గారిదైనా సరే డైలాగ్ చెప్పొచ్చు, కాదు అనుకుంటే నీకు ఇష్టమైన ఏ ఫిలిమ్స్ లో అయినా సరే ఏ హీరోస్ అయినా డైలాగ్స్ నీకు వచ్చి నువ్వు చెప్పొచ్చు. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి ప్రతిమానములు దక్కించుకున్న నారిమణి సావిత్రిదేయ జాతి మా నవ్వజాతి, తన బతితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షముగా వించి మీ పాశములో సైతం బందిపోటుగా నిలిచి ప్రాణహరులైన మిమ్మల్నే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయుడిది ఏ జాతి మా నవ్వజాతి. నీచమన్న మా జాతి మూలను ఏనాడో అప్రతిష్ఠముట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ము అవయాలన చేయుటయ్యా. ఎంత వేగం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుండి దేవుడు అధికుడు, నరుడు అదముడు అన్న కించభావాన్ని కూకటి వేలతో సైతం పెక్కిలించే వేసదా సరదా శతదా సహస్రదా పాప పంకిలమైన కుల మత జాతి కూపమును సమూలంగా శాశ్వతంగా ప్రాక్షాళనగా వించదా. ఎనీ డౌట్స్
నిన్ను చూడగానే కనెక్ట్ అయ్యి నువ్వు నా కోసమే పుట్టావని గట్టిగా అనిపించి ఉన్న పనులన్నీ మానుకొని నిన్ను ఇంప్రెస్ చేయడమే పనిగా పెట్టుకొని నీకు నచ్చి నన్ను నవ్వించి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు అనే నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే సారీ రేవంత్, ఐ లవ్ యూ బట్ ఐ ఆమ్ నాట్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ అర్థం కాని స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకొని అటు ఇటు ఏమంగా తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉంది అని అర్థమయ్యి వెంటనే బ్యాగ్ వేసుకొని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయడమే మనలో సొల్యూషన్ అని అర్థమయ్యి నీ పెళ్లికి సంబంధించి షాపింగ్ వచ్చి సంగీతులు పెట్టి వీడియోలు షూట్ చేసి సంబంధం లేని వాళ్ళతో ఫైటింగులు చేసి ఓ పాయింట్లో అసలు నేను వచ్చింది నా పెళ్లి చేసుకోవడానికి నీ పెళ్లి చేయడానికి అనే డౌట్ నాకే వచ్చి మొత్తానికి మీ ఇద్దరిని దగ్గర చేస్తే మీరిద్దరు కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవడ హ్యాండో పట్టుకొని వెళ్ళిపోతే ఏమీ జరగనట్టు సైలెంట్గా వెళ్ళిపోయి ప్రేమకు పువ్వు అది రాలిపోతే మళ్ళీ ఎతికించలేం, ప్రేమకు త్యాగం మళ్ళీ ఎవరు వెళ్ళిపోతే ఏం పేగలేం అంటూ ఫేస్బుక్లలో వాట్సాప్లలో ఏదో మెసేజ్లో పెట్టేసుకుని బ్రతికేస్తాను అనుకున్నా బంగారం. మ్యాక్సిమం మంచి నాకు అప్పుడప్పుడు మెంటల్లోనే కొంచెం అది. అదే సూపర్ రా. థ్యాంక్ యూ. ఏ మూవీలో డైలాగ్ ఇది? ఇదా ఒకటి యమదొంగలో ఎన్టీఆర్ గారి, అది ఓకే. ఇంకోటి రామన్నది, నేను శైలజాలు. నేను శైలజ. చాలా చాలా బాగుంది. అసలు ఇప్పుడు నేర్చుకున్నా ఎంత? నేను మరీ అంతగా ప్రిపేర్ అవనక్క, జస్ట్ వింటా ఒక అంటే అప్పుడప్పుడు వింటూ ఉంటా, అది వచ్చేస్తుంది. అలా వచ్చేస్తుంది. సూపర్. అసలు 2 డైలాగ్స్ వేరే లెవెల్లో చించి పడేసావు. థ్యాంక్ యూ. సో ఇంకొక డైలాగ్ ఏదైనా సేమ్ ఇలాగే చాలా చాలా బాగుంది ఇది. థ్యాంక్ యూ అక్క. ఉరి దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులారా, పాపులు బావునులు భేద భావములు సకల చరాచర జీవకోటిని హరించి భరించి ధరింపజేసిన జగజ్జనని భూమాతనే శాసించి ఆశించి మీ అహంను వదిలిపోండి, లేదా పాప పంకిలమైన ఈ కుల్ల మత్త జాతి కూపమును సమూలంగా శాశ్వతంగా ప్రాక్షాళనగా వించదా. కర్ణ ఆ ఘటోత్కచుడి మీద వజ్రాయుధాన్ని ఉపయోగించండి. ధన్యోస్మి కర్ణ ధన్యోస్మి. అదుల విధుల సుధుల పాతాల రసాతల భూతల వంత భక్త వంశ ఏకేతన ఎగర వేసిన పాండువంశ సంపృత్రుడునై మంత్రతంత్ర నంతంత్ర గుణతంత్ర మంత్రాంగ తంత్ర నైతిగా సమస్త శాస్త్ర సానుడిగా. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఏ హీరోస్ తో చేయాలనుంది నీకు? ప్రభాస్ అన్నతో, మహేష్ అన్నతో, విజయ్ తలపతి గారితో, ఇంకా మిగతా వాళ్ళంతా రామన్నతో, వెంకటేష్ గారితో, నాగార్జున గారితో, అల్లరి నరేష్ గారితో అండ్ కాంప్లైంట్ నాకు చాలా ఇష్టం. రవితేజ అన్నతో, ఇంకా ఎవరైనా పర్లేదు, ఎవరితో అయినా సరే యాక్టింగ్ చేయాలను. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరు ఫేవరెటే, కానీ నాకు ప్రభాస్ అన్న స్టైల్ అదంతే నాకు చాలా ఇష్టం. మహేష్ అన్నది కూడా. మరి ఏంటి 10th క్లాస్ మరి బాగా చదువుతావా, షూట్స్ కూడా వెళ్తావా? రెండు మేనేజ్ చేస్తా. రెండు మేనేజ్ చేసేస్తావు. సూపర్. సో ఇంట్లో నీకు ఎలా ఉంటుంది ఎంకరేజ్మెంట్ పేరెంట్స్ నుంచి? నాకు చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చేస్తారు అసలు. మా మమ్మీ అయితే ఇంకా ఫుల్ సపోర్ట్, ఏదైనా చేయంటది. మా డాడీ అయితే నేను హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కసారి నువ్వు బాగా చేసేరా అంటాడు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి, నువ్వు బాగా చేస్తావు అనే నమ్మకం మాకుంది అని అంటారు. సో ఇప్పుడు నువ్వు కడప నుంచి వచ్చావు హైదరాబాద్. వెరీ గుడ్ నాన్న, చాలా బాగుంది. హనుమాన్ మూవీ సూపర్ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ కదా. ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేసి ఇంకా మంచి నేమ్ తెచ్చుకొని ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి థ్యాంక్ యూ అక్క, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ. వచ్చేటప్పుడు రేపు రాఖీ అండ్ చాక్లెట్ ఫ్రెండ్షిప్ బ్యాండ్, ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకొచ్చేయాలి మరి. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్. నువ్వు నాకు రేపు చాక్లెట్. ఆఫ్ కోర్స్. అలాగే ఇది హనుమాన్ మూవీ మొత్తం నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మేనేజర్స్ ఉంటారు, వాల్మీకి సార్ కానీ, వాల్మీకి సార్ బాగా సపోర్ట్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ రాజేష్ అన్న కానీ, థ్యాంక్ యూ సో మచ్ హనుమాన్ టీమ్